అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం దసరా నవరాత్రుల స్పెషల్గా 3వ రోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే రవ్వ పాయసం అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా క్విక్గా. కాబట్టి మనం ఈరోజు ఈ రవ్వ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 1/2 వంతు వేగిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరగా వేసుకోవాలి. చాలండి, ఇవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మెజరింగ్ కప్పుతో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చాలండి, రవ్వ వేగింది. ఇందులో మెజరింగ్ కప్పుతో 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. చూడండి, ఈ బొంబాయి రవ్వ మనకు ఉడికిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటరు చిక్కని పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను, మీరు మామూలు పచ్చిపాలైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం పాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్పు చక్కెర వేయాలి. ఒక 5 ఇలాచీల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. ఇవి కర్బూజా గింజలండి, ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఇవి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి పచ్చివే వేసేసుకుందాము. చాలండి, మనం చక్కెర వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు రవ్వ పాయసం రెడీ అయిపోయింది. చూడండి, రవ్వ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పులు వేసేసుకుందాం, కిస్మిస్. అంతే అండి, మనకు మంచి రుచికరమైన చాలా క్విక్గా చేసుకుని రవ్వ పాయసం రెడీ అయిపోయింది. కాబట్టి చూసారు కదా అండి, రవ్వ పాయసంని మనం చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసేసుకున్నామో. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా ఈజీగా చేసుకుని స్వీట్ రెసిపీ. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.